చూడండి, మన మూలవాక్యాలు ఒకసారి గమనించుకున్నట్లయితే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో మన మూలవాక్యాలు ఒకసారి గమనించుకున్నట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు రావాలి అంట ఆయన యొద్దకు. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించవలసిన అవసరత ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనము. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడమే మా జీవితాలకి ఏంటయ్యా? నిత్య జీవము. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథము, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన గురించి తెలుసుకునే విధానమును బట్టే మనం అతిశయించాలి గాని ఈ భూలోకములో కలిగి ఉన్న ఆస్తులను బట్టి కానివ్వండి, అంతస్తులను బట్టి కానివ్వండి, ఇతర ఏ విలువైన వస్తువులను బట్టి అయినా సరే మనం అతిశయించడానికి వీలు లేదంట. ఆయనను గురించి తెలుసుకుంటున్న విధానమును బట్టే మనం అతిశయించాలంట. ఆయన్ని తెలుసుకుంటున్న విధానమును బట్టే దేవుడు కూడా మన యందు సంతోషము కలిగి ఉంటారంట. కాబట్టి యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి అని హోషేయ గారు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరత మనందరికీ కూడా ఉంది. మన దేవుని యొక్క గుణములు, లక్షణములు ఏమిటి, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఉంది. ఆయన గురించి మనం గుర్తిరిగినప్పుడే, తెలుసుకున్నప్పుడే ఆయనేంటో మనకు అర్థమవుతాడు, ఆయనేంటో మనకు తెలుస్తాడు. అప్పుడే ఆయనతో మనం సహవాసము చేయగలుగుతాం. ఆయనేంటో మనకు తెలియనప్పుడు ఆయనతో కలిసి మనం సహవాసం చేయలేము, ఆయనతో కలిసి మనం నడవలేము. కాబట్టి ఆయన యొక్క గుణములేంటి, ఆయన యొక్క లక్షణములేంటి అన్నది మనము గుర్తెరగాలి. కాబట్టి గత 4-5 వారాల నుంచి మనము మరి అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో దాదాపుగా 20 పాయింట్లు మనము మరి ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు ఆఖరి వారముగా 5 పాయింట్లు మిగిలి ఉన్నాయి. ఈ 5 పాయింట్లతో మొత్తం ఎన్ని అవుతాయండి? 25 అవుతాయి. అయితే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ లో చాలా ఉన్నాయి ఇంకా దేవుని గురించి తెలుసుకోవాల్సినవి, కానీ ప్రధానముగా కొన్నిటిని మనము తీసుకున్నాం కాబట్టి వాటి గురించి ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈరోజు గమనించండి, 21వ పాయింట్ గా మనం ఆలోచన చేస్తే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో 21వ పాయింట్ గా మనం గనక ఆలోచన చేస్తే దేవుడు రోషము కలిగిన వాడు. ఏంటండి? మన దేవుడు రోషము కలిగిన వాడు అని మనం చూడవచ్చు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా నీ దేవుడవనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది దేవుడే స్వయంగా ఆయనే చెప్తూ ఉన్నారు. ఏమనంటే, ఏలయనగా నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాడంట. నన్ను ప్రేమించే వారి విషయంలో అయితే, నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో అయితే 1000 తరముల వరకు కరుణించి వాడై ఉన్నాడంట మన దేవుడు. ఏదైనప్పటికీ కూడా 21వ పాయింట్ గా మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే రోషము కలిగిన దేవుడు. రోషం అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? పౌరుషము అంటాం కదా, చాలా మంది పౌరుషము కలిగిన వాళ్ళు అని అంటారు కదా. అట్లాగే మన దేవుడంట రోషము కలిగిన దేవుడంట. అయితే ఇది యాస్టీజ్ గా ఎట్లాగే ఉందా ఇంగ్లీష్ బైబిల్లో కూడా అని చెప్పి నేను ధ్యానిద్దాం అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళా. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఏముందంటే, ఏముందండి?
జలస్సి అని ఉంది. ఏముంది? జలస్సి అంటే ఏంటి అసలు? జలస్సి అంటే అసూయ. అంటే మన దేవునికి అసూయ ఉందా? నేను ఆలోచించా బాగా, ఏంటిది ఇంగ్లీష్ బైబిల్లో జలస్సి అని ఉంది, దీనికి ఏంటి ఇట్లా రాయబడి ఉంది అని అనుకున్నా. సరే ఇట్లా కాదు, తెలుగు బైబిల్ కూడా ఎక్కడి నుంచి తర్జుమా చేయబడింది? హిబ్రీ. అవునా? ఆదిమ హిబ్రీ నుంచి తర్జుమా చేయబడింది. ఆదిమ హిబ్రీ నుంచి ఎందుకు తర్జుమా చేయబడింది అంటే పాత నిబంధన ఏ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది? మర్చిపోయారు మళ్ళీ. పాత నిబంధన ఏ లాంగ్వేజ్ లో రాశారు? అసలు మూల లాంగ్వేజ్ ఏంటి? హిబ్రీ భాష. మర్చిపోకూడదు మనం ఎప్పుడు. కొత్త నిబంధన అమ్మా అయిపోయింది. 25 పాయింట్లు కూడా మర్చిపోతారు మీరు తర్వాత కూడా. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, చాలా సార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. పాత నిబంధన హిబ్రూ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది, కొత్త నిబంధన గ్రీక్ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది. ఇది మర్చిపోవద్దు. అయితే పాత నిబంధనని తర్వాత గ్రీకులో కూడా మార్చారు. దాన్ని ఎల్ఎక్సెస్ సెప్టుజెంట్ అని అంటారు. ఏమంటారండి? ఎల్ఎక్సెస్ సెప్టుజెంట్. నేను చాలా సార్లు ఏమని చెప్పానంటే మనందరికీ కూడా ఇది ఎందుకంటే మన క్షేమమే. అవునా? ఒక బుక్ మెయింటైన్ చేయాలండి, ఆ బుక్లో మనం రాసుకోవాలండి అని చాలా సార్లు చెప్పాను నేను. అవునా? ఫస్ట్ రఫ్గా రాయండి. ఇక్కడ తొందరగా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి రఫ్గా రాయండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఒక బుక్ పెట్టుకోండి, ప్రతిదీ కూడా డీటెయిల్గా క్లియర్గా రాయండి. ఫస్ట్ అయితే ఇక్కడ రఫ్గా రాసుకుంటా వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా రాయండి. ఎందుకంటే నేను చెప్పేది ఇవి జీవితాంతము, నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇవే సంగతులు, ఇవి మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే పాత నిబంధన హిబ్రూ లాంగ్వేజ్లో రాయబడి ఉంది. వాస్తవంగా హిబ్రూ లాంగ్వేజ్లో రాయబడి ఉంది. హిబ్రూ లాంగ్వేజ్ నుంచి తర్వాత ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఇంగ్లీష్ నుంచి ఇతర భాషల్లోకి, తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేశారు. అయితే మీరు చూడండి, హిబ్రూ లాంగ్వేజ్లో ఉన్న అర్థము ఒక్కొక్కసారి తెలుగులోకి మార్చేటప్పుడు, ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు కొన్ని అర్థాలు మారిపోయాయి. అవునా? అందుకని ఏంటంటే మనం తెలుగు చదివేటప్పుడు ఒక్కొక్కసారి ఒక పదం మనకు అర్థం కాకపోతే మూలగా ఎక్కడైతే మూల భాష హిబ్రూ భాషలోకి వెళ్ళి మనము అక్కడ ఏం రాయబడి ఉందో చూసుకుంటేనే తప్ప వాస్తవమైన మీనింగ్ అనేది మనకి బయటికి రాదు. అయితే ఇక్కడ నిర్గమాకాండము 20వ అధ్యాయం 5-6 వచనంలో ఏలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను అన్న మాట ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ఇంగ్లీష్లో కూడా బోల్డ్ అని ట్రాన్స్లిటరేషన్స్ ఉన్నాయి. ఏమండి? కింగ్ జేమ్స్ వర్షన్స్ ఉన్నాయి, ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఉంది, ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఉంది, కేఎన్జేవి కింగ్ జేమ్స్ వర్షన్ న్యూ కొత్త వర్షన్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తర్జుమాలు. కాబట్టి కేజేవి వర్షన్లో అయితే ఈ యొక్క రోషము గల దేవుడు అనే మాట ఏమనుందంటే జలస్సి అనే మాట ఉంది. జలస్సి గాడ్ అని ఉంది. దేవుడికి జలస్సి ఉందా? అసూయ కదా జలస్సి అంటే అని ఆలోచన చేసి హిబ్రూలో అసలు ఒరిజినల్గా ఏముందని అక్కడికి వెళ్తే అక్కడ కూడా అదే ఉంది. అక్కడ ఏముందంటే జలస్సి అనే మాటే ఉంది. అయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే కన్నావ్. ఏమని మాట అంటే హిబ్రూ పదము కన్నావ్ అనే మాట ఉంది. దాని అర్థం ఏమిటంటే ఓన్లీ ఆఫ్ గాడ్. జలస్, ఓన్లీ ఆఫ్ గాడ్. నేను ఆలోచించాను అప్పుడు అసలు దేవుడికి ఎందుకు జలస్సి ఉండాలంటే మనుష్యులకైతే జలస్సి ఉండకూడదు కానీ దేవునికి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఆయన మహిమను ఎవ్వరికి కూడా ఆయన ఇచ్చు దేవుడు కాదు. ఆయనకి చెందవలసినటువంటి ఆరాధన కానివ్వండి, ఆయనకు చెందవలసిన మహిమ కానివ్వండి, ఆయనకు మాత్రమే చెందవలసిన ఆ దేవాది దేవుని యొక్క అధికారము ఆయన ఎవరికి కూడా చెందనీయుడు. ఎందుకంటే అది వేరే వాళ్ళకి వెళ్తే ఆయన దేవుడు కాకుండా పోతాడు. కాబట్టి ఆయనకు మాత్రమే ఆ మహిమ చెందాలి. కాబట్టి ఆయన రోషము కలిగిన దేవుడని మనము ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనము, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము, మళ్ళా చదవండి, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామం అంట రోషము కలిగిన యెహోవా,
ఆయన రోషము కలిగిన వేరొక దేవతలకి గాని, దేవుడికి గాని, ప్రతిమలకు గాని, రాళ్లకు గాని, చెట్లకు గాని నువ్వు నమస్కారం చేస్తే ఆయన సహించడు. ఎందుకంటే నిజమైన, వాస్తవమైన, సత్యమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనకు తప్ప నువ్వు ఎవ్వరికి మొక్కినను సరే ఆయన సహించడు. ఎందుకో తెలుసా? ఆయన రోషము కలిగిన దేవుడు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధాన్ని నువ్వు మొక్కుతుంటే ఆయన జలసి చెందడంలో పెద్ద వింతేమీ కాదు. కాబట్టి ఆయన రోషము కలిగిన దేవుడని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడునై ఉన్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 16వ వచనము. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింప. ఇంకొక కోణంలో గనక ఈ రోషాన్ని మనం ఆలోచన చేస్తే కోపము అనే అర్థం కూడా వస్తుంది. ఏమండి? కోపము అనే అర్థం కూడా వస్తుంది. అందుకు వారు అంటున్నారు, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించారంట. ఎందుకంటే అన్య దేవతలను ఎవరైతే నమస్కారం చేస్తారో వెంటనే దేవునికి రోషము వచ్చింది, కోపము వస్తుంది. అయితే రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింప చేసిరి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనము. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింప లేరు. అందుకు యెహోషువ అంటూ ఉన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. కాబట్టి ఎవరైనా సరే ఆయనను విడిచి, నిజ దేవుడిని విడిచి, సత్య దేవుడిని విడిచి, నిత్యము జీవించే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటికి గనక మనం నమస్కారం చేసినా, వేరే వాటిని గనక మనం పూజించినట్లయితే ఆయనకు కోపం వస్తుంది. ఆయన రోషము కలిగిన దేవుడు, మన పాపాలను ఆయన క్షమించడు అని జ్ఞాపకం మనము ఉంచుకోవాలి. కీర్తన గ్రంథము 79వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 79వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా ఎంతవరకు కోపపడుదువు, ఎల్లప్పుడూ కోపపడుదువా, నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆ భక్తుడు, యెహోవా ఎంతవరకు కోపపడుదువు, ఎల్లప్పుడూ కోపపడుదువా, నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా అని అడుగుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనం మనం గమనించుకున్నట్లయితే, కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను, ఇశ్రాయేలు అందరి ఎడల జాలి పడేదాను. ఇక్కడ మనం గమనించుకుంటూ ఉన్నాం 21వ పాయింట్గా, మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? రోషము కలిగిన దేవుడు. గాడ్ ఈజ్ జెలస్. ఆయన రోషము కలిగిన వాడు. ఎందుకో తెలుసా? మనుషులు అసూర్య ద్వేషభావాలు కలిగి ఉండడానికి వీళ్ళే, కానీ దేవుడు మాత్రం రోషము కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, వాస్తవమైన దేవుడు, ఉనికిలో ఉన్నటువంటి నిత్య దేవుడు ఆయన. ఆయనను గనక మనం విడిచిపెట్టి ఇతర దేవతల తట్టు, ఇతర ఆ చెట్లకు కానీ రాళ్లకు కానీ మనం మొక్కితే గనక ఆయన సహించడంట. ఎందుకంటే మన పాపాన్ని ఆయన ఏమాత్రము కూడా క్షమించడంట. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు. నిర్గమాకాండం 34:14 చదివాం కదా, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము, ముమ్మాటికి చెప్తున్నాడు ఆయన, వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల, ఆయనకు కోపం వచ్చిద్దంట నువ్వు గనక వేరొక దేవునికి మ్రొక్కితే.
ఆయనకి కోపం వచ్చే పనులు ఏమాత్రము కూడా మనము చేయకూడదు. ఆయన కుమారుడుగా కుమార్తెలుగా ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి నిన్ను సహించడు. కాబట్టి నువ్వు ఎవరైనా సరే నిన్ను ఫోర్స్ చేసి ఈ ఒక్కసారే పర్లేదులే, ఈ ఒక్కసారేలే, ఏం కాదులే, ఏం జరగదులే అని ఎన్ని ప్రలోభాలకు మనల్ని గురిపెట్టినప్పటికీ కూడా మన దేవుడు రోషము కలిగిన దేవుడు అని జ్ఞాపకం ఉంచుకుని మనము మన దేవునికి కోపం తెప్పించే పనులు ఏమీ కూడా చేయడానికి వీలు లేనే లేదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడండి? రోషము కలిగిన దేవుడు. 22వ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో 22వ పాయింట్గా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ రెడీమర్. గాడ్ ఈజ్ రెడీమర్ అంటే ఆయన రక్షకుడు. మనకెవరండి? ఆయన రక్షకుడు. మన దేవుడు ఎలాంటి వాడు? రక్షకుడు అని మనము గుర్తెరగాలి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాల్లో దావీదు మహారాజు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు. దావీదు మహారాజు సౌలు మహారాజు చేత తరమబడి తప్పించిన తర్వాత దావీదు మహారాజు గారు అంటున్నటువంటి మాటలు ఇవి. ఆయన పాటగా కీర్తనగా పాడుతూ ఉన్నాడు దావీదు మహారాజు. ఏమనంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. అంతే మాత్రమే కాదు, 3వ వచనం ఆఖరిలో చూస్తే ఆయన నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. మన యెహోవా ఎవరంటే రక్షకుడు. గాడ్ ఈజ్ రెడీమర్. 22వ పాయింట్గా గాడ్ ఈజ్ రెడీమర్. ఆయన మన రక్షకుడంట. బలాత్కారుల చేతిలో నుంచి నన్ను రక్షించువాడివి నీవేనయ్యా, నా రక్షణకర్తవి నీవేనయ్యా అని చెప్పి దావీదు మహారాజు పాటగా ఆయన పాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజుగా ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని ఎన్నో మార్లు ప్రయత్నించాడు. అయితే దావీదు మహారాజు సౌలు యొద్ద నుండి పారిపోయాడు. ఈ పారిపోయి ఆయన చేతిలో నుంచి తప్పించిన తర్వాత దావీదు గారు పాడుతున్నటువంటి పాట ఇది. ఎందుకంటే బలవంతుల చేతిలో నుంచి నన్ను రక్షించువాడవి నీవేనయ్యా, నీవే నా కోట, నీవే నా రక్షకుడవు, నీవే నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు. ఇంకెవ్వరు కూడా రక్షించలేరంట. మనం కూడా చాలాసార్లు మరి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం మనల్ని రక్షిస్తారని. డబ్బును ఆశ్రయిస్తూ ఉంటారు కొంతమంది, డబ్బు నన్ను రక్షించిద్దని. కొంతమంది ఏవేవో వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు, పలుకుబడిన వ్యక్తుల్ని, రాజకీయ వ్యక్తుల్ని, రాజకీయవేత్తలను. ఎందుకంటే మమ్మల్ని రక్షిస్తారని మనం భ్రమపడతా ఉంటాం. మీరు ఆలోచన చేయండి, ఈ భూలోకములో మనిషి ఏమి చేసినప్పటికీ కూడా అవి రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు. కానీ నీవు దేవుణ్ణి గనక ఆశ్రయిస్తే, నీవు దేవుని యొద్దకు గనక పరిగెత్తుకుని వెళ్తే ఆయన నిన్ను రక్షించక మానడు. ఆయన ఖచ్చితంగా నీవున్న పరిస్థితిలో ఆయన నీకు రక్షణకర్తగా మారతాడు. నీవున్న బాధను అర్థం చేసుకుని నిన్ను రక్షిస్తాడు. నీ ఆర్త ధ్వనిని విని ఆయన నిన్ను రక్షిస్తాడని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. మీరు గమనించండి, ఈ విషయం ఎట్లా ఉండిద్దంటే దావీదు మహారాజు సౌలు మహారాజు దగ్గర నుంచి పారిపోతున్నాడు. పారిపోయి సౌలు మహారాజు అయితే దావీదు గారిని చంపాలని నానా రకాలుగా ప్రయత్నించాడు. అనేక మంది సైన్యాన్ని అరణ్యములోకి పంపించి దావీదు ఎక్కడ కనబడితే అక్కడ నాకు కబురు పంపించండి, నేను వచ్చి చంపుతానని చాలా వెయిట్ చేస్తున్నాడు సౌలు మహారాజు. ఈ వ్యక్తి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎవరు? దావీదు మహారాజు. అయితే ఆయన అప్పుడు ఇంకా రాజు కాల, దావీదు గారు పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దావీదు సౌలు చేతిలో నుంచి తప్పింపబడిన తరువాత పాడుతున్నటువంటి పాట. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నా కోట యెహోవా, నా శైలము, నా కోట. నా కోట అంటే యెహోవాని దేనితో పోలుస్తున్నాడు? ఏమండి? ఆయనే నా కోట. ఎందుకంటే ఆ కోటలోకి వెళ్తే కోటలోకి ఎవడైనా రాగలడా? దుష్టుడు కోటలోకి ఎవడైనా సరే చంపడానికి రాగలడా? కోట యొక్క శిఖరాలు అంటే గోడలు ఎంత ఎత్తుంటాయి?
ఎంత ఎత్తుంటాయండి అంటే దావీదు గారి యొక్క ఆ యొక్క వర్ణన చూడండి. నా దేవుడే నాకు కోట, ఎందుకంటే అంతంత ఎత్తు కలిగిన గోడలు, నా దేవుని దాటి ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. ఆయనే నా రక్షకుడు, నా దుర్గము. దుర్గం అంటే ఎత్తైనటువంటి స్థలాలను ఏమంటారంటే దుర్గము. నేను ఆయనను ఆశ్రయిస్తాను. నేను మనుషులను ఆశ్రయించను కానీ నన్ను తప్పించువాడు, నన్ను రక్షించువాడు ఎవరంటే నా దేవుడే. కాబట్టి నేను ఎవరిని ఆశ్రయిస్తానో తెలుసా? రాజకీయవేత్తలను ఆశ్రయించను, పలుకుబడిన వ్యక్తులను ఆశ్రయించను. నేను ఎవరిని ఆశ్రయిస్తానంటే డబ్బును ఆశ్రయించను. నేను ఆశ్రయించేదల్లా నా దేవుడిని మాత్రమే అని దావీదు మహారాజు అంటూ ఉన్నారు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కాబట్టి 22వ పాయింట్గా మన దేవుడు ఎలాంటి వాడే అంటే రెడీమర్. గాడ్ ఈజ్ రెడీమర్. ఆయన మన రక్షకుడు అని గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మనం ఆర్తనాదాలు పెడతా ఉంటాం ఒక్కొక్కసారి మన బాధల్లో, కష్టాల్లో. ఏమండి, మన యొక్క సమస్యల్లో, మన బాధల్లోంచి ఎవరు మనల్ని రక్షిస్తారా? ఈ అప్పుల భారం నుంచి ఎవరు నన్ను రక్షిస్తారు? లేకపోతే ఈ రోగము నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ సమస్య నుంచి నన్ను ఎవరు రక్షించగలరు అని చెప్పి ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నువ్వు దావీదు వలె ఆయన గనక ఆశ్రయిస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. బలవంతుల చేతుల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా దేవుడు? మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. ఎందుకంటే రక్షించువాడు ఆయన తప్ప వేరొకళ్ళు మనకి లేరు. రక్షిస్తే ఆయనే రక్షించాలి తప్ప ఎవ్వరు కూడా మనం ఉన్న సమస్యల్లో రక్షించగలిగిన దేవుడు వేరొకరు లేరు. కాబట్టి ఆ రక్షణకర్తను మనము ఆశ్రయించాలి. ఆయనే మనల్ని రక్షిస్తాడు. నిజంగానే యేసే మనల్ని రక్షించాడు. పాప భారం నుంచి మనం రక్షించింది ఎవరండి? యేసేనా. మనందరం చనిపోవలసిన స్థానములో ఆయన చనిపోయి అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేస్తూ పాపం వల్ల వచ్చు జీతము మరణము నుండి మనల్ని రక్షించింది ఆ యేసుక్రీస్తు మాత్రమే అని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు లేదా మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? రక్షకుడు అని అంట, ఆయన క్రీస్తు అంట. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే గాడ్ ఈజ్ రెడీమర్. మన దేవుడు రక్షకుడు అండి. ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే నిన్ను నన్ను రక్షించగలిగిన దేవుడైన. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 4వ అధ్యాయము 10వ వచనము. మనుష్యులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. మళ్ళా చదవండి పైన నుంచి. మనుష్యులందరికీను ఈయన ఎవరంట? మనుష్యులందరికీ. ఇదిగో ఈ కొద్ది జాతి వారికే కాదండి, ఈ కులం వారికే కాదండి, ఈ వర్గం వారికే కాదండి, కేవలం ఈ కమ్యూనిటీ కలిగిన వారికే కాదండి, మనుష్యులందరికీ కూడా అంట ఆయన ఎవరంటండి? రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము. మన నిరీక్షణ ఎవరి యందో తెలుసా?
ఏమండి? రక్షకుని యందు మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన ఆ యేసునందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాం. అవునా? ఆయన యందేనా? ఆయన మరలా వస్తాడు, మన అందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. మనకి ఆ పరలోక రాజ్యంలో స్థలములను స్థిరపరచడానికి, సిద్ధపరచడానికి వెళ్ళాడని చెప్పి మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. మనల్ని ఆ యొక్క అగ్నిలో పారవేయుడు, మనల్ని చీకటి కొట్లలో పారవేయుడు, కానీ మనల్ని ఆయనతో పాటు నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు అని ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారం వలె ఈ భూమి మీద మనము నివసిస్తూ ఉన్నాం. ఎవరి గురించి? ఆ రక్షకుడు గురించి మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. మొదటి యోహాను గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చు. లోక రక్షకుడిగా తండ్రి అంటే ఆయన కుమారుని పంపించాడంట. ఈ లోకాన్ని రక్షించింది ఎవరండి? ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించింది ఎవరు? యేసయ్యే. కాబట్టి మనం 22వ పాయింట్గా గాడ్ ఈజ్ రిడీమర్, ఆయన మన రక్షకుడు. నీవు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడని జ్ఞాపకము ఉంచుకోవాలి. దావీదు మనుష్యులను ఆశ్రయించలేదు, డబ్బును ఆశ్రయించలేదు, పలుకుబడిన వారిని ఆశ్రయించలేదు, ఏదో ఆయుధాలనే వాటిని ఆశ్రయించలేదు, కానీ సైన్యాన్ని ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ దేవుడే ఇన్ని బలవంతుల చేతుల్లో నుంచి రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి గాడ్ ఈజ్ రెడీమర్, ఆయన రక్షకుడుగా ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. 23వదిగా మనం గమనించుకున్నట్లయితే, 23వ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ సోవెరియన్. గాడ్ ఈజ్ సోవెరియన్, ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు అంటే అన్నిట్లిపైన, భూమి మీద ఉన్న సమస్తము పైన దేవునికి అధికారము ఉంది. మనం అంటూ ఉంటాము, నన్ను కొట్టడానికి నీ అధికారం ఉంది, నీకే అధికారం ఉంది అని అడుగుతాం, మనం ప్రశ్నిస్తాం కదా ఒక్కోసారి. లేదా ఈ స్థలం మీద నీకే అధికారం ఉంది అని అంటారు కొంతమంది. లేదా ఈ ఇంటి మీద నీకే అధికారం ఉందని వచ్చావు అని అంటారు. లేదా ఈ తోట మీద నీకే అధికారం ఉందని ఇవి కోస్తూ ఉన్నావు అంటూ ఉంటారు. కానీ మన దేవునికంట భూమి మీద ఉన్న సమస్తము పైన, మనుష్యుల పైన, జంతువుల పైన, పక్షుల పైన, చెట్ల పైన, సముద్రాల పైన, రోగముల పైన, అన్నిట్ల మీద, ఆల్ థింగ్స్ అన్నిట్ల మీద కూడా ఆయనకు అధికారం కలిగిన వాడు మన దేవుడు. అందుకే గాడ్ ఈజ్ సోవెరియన్, ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనము. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచమెత్తి నీ ఇంటికి పొమ్మని చెప్పగా, ఆయనంట పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంట? అధికారం ఉందంట. మన దేవునికి అందరి పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. పాపలు క్షమించడానికి ఎవరికైనా అధికారం ఉండిద్దండి? ఎవరికి లేదు. కానీ మన దేవునికి సార్వభౌమ అధికారం ఉంది. ఆయనకి ఆల్ థింగ్స్ అన్నిట్ల మీద కూడా ఆయన అధికారము ఉంది. పక్షవాయు గలవాణిని స్వస్థపరిచాడంట. రోగముల పైన కూడా మన దేవునికి ఏముందంటే అధికారము ఉందని మనం గమనించాలి. 8వ వచనములో వాళ్ళు అంటూ ఉన్నారు, జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమ పరిచిరి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము 12 మంది శిష్యులంట యేసయ్య పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? అసలు అధికారం ఉన్న వాళ్ళే అధికారం ఇవ్వగలుగుతారు, అంతేనా? యేసయ్యకి అధికారం ఉంది, ప్రతి రోగం మీద అధికారం ఉంది,
ప్రతి వ్యాధి మీద అధికారం ఉంది. ప్రతి దురాత్మను వదిలించే అధికారం ఎవరికి ఉందంటే యేసయ్యకు ఉంది. ఆ అధికారాన్ని ఈ 12 మంది శిష్యులకు ఇచ్చి యేసయ్య పంపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యేసయ్యకి అన్నిటి మీద, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టే విధానము పైన, రోగాల పైన, వ్యాధుల పైన మన యేసయ్యకి అధికారం ఉంది. ఆ అధికారాన్ని శిష్యులకు ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. దయ్యములను అధికారము గలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని ఏంటంట, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని, దయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. సువార్త ప్రకటించే అధికారం మనకి ఎవరిచ్చారు చెప్పాలి? మన దేవుడే ఇచ్చాడు. 12 మంది శిష్యులకు కూడా సువార్తకు ప్రకటించే అధికారం దేవుడే ఇచ్చాడు. ఈరోజు మనందరికీ కూడా ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మన దేవుని యొద్ద నుంచి మనం అధికారాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. అందరూను విస్మయము ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు అందరూ అంట. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు. ఆయన అధికారం ఎలాంటిదో తెలుసా? అపవిత్ర ఆత్మలను కూడా ఆయన ఆజ్ఞాపింపగలిగినటువంటి అధికారము కలిగిన వాడు మన దేవుడని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ కుదరని రోగాలు ఉన్నా సరే యేసు యొద్దకు వస్తే ఆయన అధికారము చేత, ఆయన కృప చేత వారిని స్వస్థపరచగలడు. అపవిత్ర ఆత్మలు సైతం ఆయన అధికారము చేత ఆయన పారద్రోలగలడు. దెయ్యములు పట్టిన వారిని సైతము ఆయన అధికారము చేత విడిపించగలడు. ఎలాంటి రోగాన్నైనా, ఎలాంటి అపవిత్రాత్మలైనా సరే ఆయన నామములో అటువంటి శక్తి ఉంది, అటువంటి అధికారము కలిగిన వాడు మన యేసు దేవుడు. ఆయన యొద్దనే ఆయన ఆజ్ఞాపింపగా ఇవన్నీ కూడా అంటే విడిచిపెట్టి వెళ్తాయంట. ఆయన ఆజ్ఞాపింపగా ఎలాంటి అధికారము కలిగిన వాడంటే సముద్రముని, గాలిని నెమ్మలింపజేయగలిగినటువంటి అధికారం ఆయనలో ఉంది. సముద్రమును 2 పాయలు చేయగలిగినటువంటి అధికారం ఆయన యొద్ద ఉంది. పూరేడులకు ఆయన ఆజ్ఞాపింపగా అవన్నీ కూడా వచ్చి ఇశ్రాయేలు పాలెములో పండిని అంటే వాటిని ఆజ్ఞాపింపగలిగినటువంటి అధికారం ఆయన యొద్ద ఉంది. మన దేవునికండి సమస్తము పైన అధికారం ఆయనకు ఉంది. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. అన్నిట్ల మీద కూడా ఆయనకి సార్వభౌమ అధికారం మన దేవునికి ఉందని గుర్తించవలసిన ఆ యొక్క అవసరత మనకి ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని. ఏమంటున్నాడు తెలిసి యేసయ్య? ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను, అనగా సాతాను బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పౌలు ఒకానొకసారి ఒక ద్వీపములో కట్టెలు వేరి చలిమంట కాస్తానికి కట్టెలు వేరుతూ ఉంటాడు. ఆ కట్టెల నుంచి ఒక పాము వచ్చి ఆయన చేతిని కొరికిద్ది. ఆయన జస్ట్ ఇలా చిదిరించి దాన్ని పడేస్తాడు గాని ఆయన భయపడిన వాడు ఏమాత్రము కూడా కాదు. ఆ సర్పము, విష సర్పము ఆయనకి ఎంత మాత్రము కూడా హాని చేయలే. చూచుచున్న వారు మాత్రము ఇతను ఏదో పెద్ద పాపము చేస్తుంటాడు, ఇతను ఇప్పుడు బొబ్బలు వచ్చి చచ్చిపోతాడని అనుకున్నారే గాని ఏ మాత్రము కూడా ఆయనకు మాత్రం ఆ విష సర్పం ఏమీ కూడా. అంటే ఇక్కడ చెప్పిన మాట అదే. ఇదిగో పాములను, త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పాములను ఎత్తి పట్టుకొందురు అన్న మాట ఉంది కదా మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఏది కూడా అంటే మనుషునికి ఎంత మాత్రము కూడా హాని చేయదంట. అలాంటి అధికారం యేసయ్య మనకి ఇచ్చాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం.
తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, దేవుని పిల్లలగుటకు అధికారం మనకి ఇచ్చింది ఎవరు? యేసయ్యే. ఇదివరకు పాత నిబంధనలో ఎవ్వరు కూడా కుమారులుగా పిలువబడలేదు, కుమార్తెలుగా పిలువబడలేదు, ఎవ్వరు కూడా దేవుని పిల్లలుగా పిలువబడలేదు. నూతన నిబంధనలో దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చింది మనకు యేసయ్య అని గుర్తించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు అధికారము, తండ్రి అధికారము అనుగ్రహించాను. మనుష్య కుమారుడి కంట ఈ భూలోకం మీద తీర్పు తీర్చడానికి అధికారం ఎవరిచ్చారంట? తండ్రి ఇచ్చాడంట. రోమపత్రికలో మనం చూస్తాము, ఓ మనుష్యుడా నీవెవ్వరికి కూడా తీర్పు, కానీ తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? క్రీస్తుకుంది. క్రీస్తుకు కూడా అధికారం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. అంటే మనుష్యులను తీర్పు తీరుస్తాడు ఒక రోజున యేసయ్య. ఆయన ధవల సింహాసనం ముందు మనందరం కూడా నిలబడాల్సిన అవసరత ఉంది. ప్రతి ఒక్కరి లెక్కలు ఆ రోజున బయట పెడతాడు ఆయన. ప్రతి ఒక్కరి పాపములు సరిచూచి తూకం వేసే రోజు ఒక రోజున ఉంది. ఆ న్యాయ బోరులో మనందరం కూడా నిలబడాల్సిన అవసరత ఉంది. కాబట్టి తీర్పు తీర్చేటటువంటి అధికారము కలిగిన వాడు మన యేసయ్య అని గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతిని. ఎవ్వరు కూడా అంటే యేసయ్య ప్రాణాన్ని తీసుకునే అధికారం ఎవ్వడికి కూడా లేదు. ఆయనే పెడతాడంట. తీసుకునే అధికారం కూడా మరలా నాకు ఉంది, తండ్రి వల్ల ఈ ఆజ్ఞని నేను పొందుకున్నానని యేసయ్య చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగానే యేసయ్య మనందరికీ కూడా ఆయన ప్రాణాన్ని సమర్పించినట్లు మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము. సర్వ శరీరుల మీద యేసయ్యకు తండ్రి అధికారము ఇచ్చాడంట. సర్వ శరీరుల మీద కూడా మన దేవునికి అధికారము ఉంది. మనం మొదటిగా చెప్పుకున్నాం కదా, ఈ భూమి మీద ఉన్న సమస్తము పైన దేవునికి అధికారము ఉంది అని మనము గమనించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం, అందుకు యేసు పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము. పిలాతు తోటి యేసయ్య మాట అంటూ ఉన్నారు. ఇదిగో పిలాతు అంటా ఉన్నాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. 10వ వచనంలో అంటా ఉంటాడు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవు వెరుగవా అని యేసయ్యతో అన్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదు. మనకి పై నుంచి అధికారం, దేవుని యొద్ద నుంచి ఏ అధికారమైనా సరే భూమి మీద ఉన్న ప్రజలకు ఇవ్వబడుతుందని జ్ఞాపకము ఉంచుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పైన కూడా యేసయ్యకు మన దేవునికి అధికారము కలదు. ఆఖరిగా రెఫరెన్స్ చదవండి, 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాలు, అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగు చేసితువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము. ఈ మాట ఏంటో తెలుసా అండి, చాలా మంది మనుషులు ఏమంటారు తెలుసా, అయ్యా నన్నెందుకు ఇలా చేసావు, నాకెందుకు స్వస్థత ఇవ్వట్లా, నన్నెందుకు ఈ అప్పుల భారంలో ఉంచావు, నా ఇంట్లో ఎందుకు ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి, నా గృహంలోని ఎందుకు నెమ్మది లేదు, నాకెందుకు ఇలా నా బిడ్డలు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు నా కుటుంబంలోనే ఈ సమస్యలు, ఎందుకయ్యా అని అనేక మార్లు అడుగుతూ ఉంటాం కదా. దానికి కలిగిన ఒకటే ఒక సొల్యూషన్ మాట ఏంటంటే, ఈ రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాలు, అవును గాని ఓ మనుష్యుడా
దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినదంటే మనందరినీ కూడా ఆయన రూపించాడు. రూపించిన వాడితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును, అంటే ఒక ముద్దలో నుండే కొంతమందినేమో దేవుడు ఘనతకి చేస్తాడంట. ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? ఏమండి, కుమ్మరివాడు మట్టితోటి రకరకాల పాత్రలు చేస్తూ ఉంటాడు. ఒక పాత్ర చిన్నగా చేస్తాడు, అది ఘనహీనమైనదిగా అమ్మబడిద్ది. ఒక పాత్ర చాలా విలువైనదిగా చేస్తాడు, ఆ పాత్రని ఘనమైనదిగా అమ్మబడిద్ది. ఇప్పుడు మంటివానికి అంటే మట్టిని తయారు చేసే కుమ్మరివానికి అధికారం లేదా? మంటి మీద చేసేవానికి అధికారం ఉందా లేదా? కాబట్టి ఈ చెయ్యబడినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది ఇలా అడగకూడదంట. ఏమని? ఇక్కడ పై వచనం ఉంది, 20వ వచనంలో, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపించిన వానితో చెప్పునా? అడగవచ్చా అండి? అసలు అట్లా అడగడానికే వీలు లేదంట. నన్నెందుకు ఇలా చేసావయ్యా అని రూపించిన వానితోటి క్వశ్చన్ చేయడానికి వీలు లేదంట. ఎందుకంటే సమస్త మనుష్యుల మీద తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారికి అధికారము ఇచ్చాడు. ఆయన మనుష్యుల్ని ఏమి చేయాలంటే అది చేస్తాడంతే. ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు, కానీ మనల్ని నష్టపరచడానికి మాత్రం ఆయన ఎంత మాత్రము కూడా చేయడు. కాబట్టి నన్నెందుకు ఎలాగూ చేసావయ్యా అనడానికి వీలు లేనే లేదు. కాబట్టి 23వ పాయింట్గా గాడ్ ఈజ్ సోవరెన్, ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. ప్రతి అపవిత్రాత్మ మీద, రోగము మీద, ప్రతి సమస్య మీద, దయ్యముల మీద, అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం కలదని మనం గుర్తెరిగి ఆయన్ని మాత్రమే ఆశ్రయించేవారుగా మనము ఉండాలి. ఏ రోగాన్నైనా సరే ఆయన అధికారంతో విడిపించగలడు. ఏ దయ్యాన్నైనా సరే ఆయన రోగముతో మనల్ని, ఆయన అధికారంతో మనల్ని విడిపించగలడు. ఎటువంటి చేతబడి శక్తులైనా సరే ఆయన అధికారముతోటి మన మీద ఉన్న దురాత్మలను ఆయన విడిపించగలడని గుర్తెరిగి ఆయన్ని మాత్రమే ఆశ్రయించేవారుగా మనము ఉండాలి. గాడ్ ఈజ్ సోవరెన్. 21వ పాయింట్ చెప్పగలుగుతారా ఎవరైనా? ఏమండి, మన దేవుడు రోషము కలిగిన దేవుడు. 21 పాయింట్. 22వ పాయింట్, గాడ్ ఈజ్ రిడీమర్, మన దేవుడు రక్షకుడు. మన దేవుడు మాత్రమే మనం రక్షించగలిగిన వాడు. 23వ పాయింట్, గాడ్ ఈజ్ సోవరెన్, సార్వభౌమ అధికారము కలిగిన వాడు. సమస్త సృష్టి మీద ఆయనకు